హలో పీపుల్, నేను మీ మేఘనా సాయి. సో ఈ వీడియో ఏంటంటే ఇది మొత్తం నా పెళ్లి చూపుల వీడియో అనమాట. నేను ఎలా రెడీ అయ్యానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో మిస్ కాకుండా చూసేయండి. సో నేను ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను. నెక్స్ట్ మాటీలు, అందని వడ్డానం, ఇలా వెరీ 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 సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. మేకప్ అయితే ఏం వేసుకోలేదు, ఓన్లీ లిప్స్టిక్ తప్ప ఏం వేసుకోలేదు అనమాట. క్రీమ్ మాత్రం ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేశాను అంతే, ఇంకేం అప్లై చేయలేదు. అండ్ దెన్ పౌడర్ లైట్గా ట్యాప్ చేశాను అంతే. సో ఇలా సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకొని రెడీ అయిపోయాను. సో మీరేం చేస్తారంటే బ్యాంగిల్స్కి మిడిల్లో గోల్డ్ బ్యాంగిల్ ఒకటి యాడ్ చేసుకోండి, ఇంకా లుక్ వచ్చేసి రిచ్గా క్లాస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాటీలు అయితే కంపల్సరీ పెట్టుకోండి, ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తారు మీరు. సో నాదైతే రౌండ్ ఫేస్ కాబట్టి నేను ఇలా ఫ్రీ హెయిర్స్ వేసుకున్నాను. సో నెక్స్ట్ ముందు రోజే గోరింటాకి ఇలా పెట్టుకున్నాను 2 హ్యాండ్స్కి. అండ్ దెన్ ఇది నా బ్యాంగిల్ సెట్ క్లియర్గా పెట్టున్నాను, పిక్చర్లో కనిపించదు కాబట్టి సో క్లియర్గా పెట్టాను. నెక్స్ట్ ఇలా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదనేసి సో ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతున్నాను అనమాట. మీరైతే మీ పెళ్లి చూపులకి మీరు కూడా ఇలా రెడీ అయితే కామెంట్ చేయండి. సో ఎవరైనా పెళ్లి కూతుర్లు రెడీ అవుతున్నారు అంటే వాళ్ళ పెళ్ళికి మీరు ఇలా రెడీ అవ్వడానికి ట్రై చేయండి, ఒకవేళ నా లుక్ నచ్చితే. సో నేను వచ్చేసి లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట ఫైనల్గా రెడీ అయ్యాక. నివియా లిప్ బామ్ పైన వెల్వెట్ వైన్ లిప్స్టిక్ వేసుకున్నాను. సో ఇలా సింపుల్గా ఒక వీడియో రెడీ చేశాను నా పెళ్లి చూపులు మొత్తం. ఇది మొత్తం మా అమ్మ, మా మమ్మీ, డాడీ అనమాట వీళ్ళు. నెక్స్ట్ మా హస్బెండ్ ఈయన అనమాట. సో ఈ పిక్స్ చూసి నేను పడిపోయాను. ఇది వచ్చేసి నా పెళ్లి చూపుల లుక్ అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే లండన్లో ఉన్నారనమాట. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసారు, నెక్స్ట్ ఓకే అయ్యాక వచ్చారనమాట. వాళ్ళ బ్రదర్ సో తిను వచ్చేసి మా బ్రదర్ అనమాట. సెకండ్ టైం వచ్చేసి మా హస్బెండ్ వస్తున్నారనమాట. ఆఫ్టర్ 20 days వాళ్ళ పేరెంట్స్ చూసుకెళ్ళాక మా హస్బెండ్ని మా పేరెంట్స్ చూడాలని చెప్పారు. సో మా హస్బెండ్ వచ్చారనమాట. ఇది మొత్తం ఇంకా వీడియో వచ్చేది మొత్తం మా హస్బెండ్ వచ్చిందే ఉంటుందన్నమాట. సో తను వచ్చేసి లండన్ నుండి రావాలంటే ఒక 1 day పడుతుంది టైం రీచ్ అవ్వడానికి. ఇది వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను ఇండియా రెడీ అయ్యాను అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఇదంతా నార్మల్ పిక్చర్స్. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కన్ఫర్మ్ అయ్యాక మేము వచ్చేసి ఇలా వీడియో కాల్లో మాట్లాడుకున్నాము, నేను, మా తమ్ముడు అండ్ మా హస్బెండ్. ఇది మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్మెంటే మాట్లాడారు. నెక్స్ట్ ఇది తను ఎయిర్పోర్ట్లో వీడియో తీశారనమాట, నేను తీయమన్న వీడియో. సో తీశారు తను రాకముందనమాట. సో కన్ఫర్మ్ అయ్యాక పిలుచుకున్నాం అనమాట. ఈ పెళ్లి చూపులు తినే ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు కాబట్టి పిలుచుకున్నాము. సో ఇది మా హస్బెండ్ వచ్చే రోజు అనమాట. సో వాళ్ళ రిలేటివ్స్ అందరు వస్తున్నారు. ఇది తినే మా హస్బెండ్ పింక్ కలర్ షర్ట్ వేసుకొచ్చారు. అలా అలా చాలామంది వచ్చారు ఆ రోజు. సో ఇదన్నమాట. మా హస్బెండ్ ఫోన్ చూసుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఇది అనమాట నా పెళ్లి చూపులు ఎలా జరిగింది ఏంటి అనేసి. ఇట్ వెంట్ అరౌండ్ 2 hours అనుకుంటా. అందరూ గ్యాదర్ అయ్యేసరికి 25 members వచ్చారు వాళ్ళ సైడ్ నుండి. 25 కాదు 30 అలా వచ్చింటారు. సో మా అత్త, మా మామ వాళ్ళు ఇలా తాంబూలం ఇస్తారు కదా, తినే మా పాప అని కన్ఫర్మ్ అయ్యేలాగా అలా అలా తాంబూలం ఇచ్చారనమాట నాకు. సో మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్తో ఒక ఫోటో తీసుకున్నాను ఆ రోజు, గుర్తుగా ఉంటుందని. కానీ మేమైతే ఒక మేజర్ పార్ట్ మిస్ అయిపోయాము. నేను, మా హస్బెండ్ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదన్నమాట నా పెళ్లి చూపుల రోజు. ఇది మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో మా సైడ్ నుండి అయితే ఒక 15 members వెళ్ళారు అందరం కలిసి. ఇంకా ఇది మేము మా హస్బెండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మేము ఇలా లోటస్ చిన్నగా